7 వేళల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నెంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. పంచాయతీరాజ్ శిశు సంక్షేమ మంత్రి అయినటువంటి ధన్సరి సీతక్క గారి పుత్రుడు అయినటువంటి సూర్య గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుంటున్నాము. సూర్య గారు ఏమంటారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉద్యమ పోరాటాలైనా కూడా ఏమున్నా కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి మా బీజం పడింది అన్నమాట. నాన్నగారు ఇక్కడ నుంచి పోరాటాలు చేశారు. తర్వాత నాన్నగారు అమ్మగారు పెళ్లి చేసుకున్నాక అడవిలోకి తీసుకెళ్లడము, ఈ చుట్టూ ప్రాంతాలనే ఎక్కువ వారు తిరగడము, ఈ యొక్క ప్రదేశాలకు మార్పు కోసము లేకుంటే ఇక్కడ భూముల కోసం వాళ్ళు పోరాడారు. అలాంటి ఏరియాకి మళ్ళీ ఫస్ట్ వచ్చి మళ్ళీ ఎప్పటి నుంచో చాలా ఏళ్ళ నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇబ్బంది పడుతూనే వచ్చారు ఇక్కడ ప్రజలు. చాలా వెనుకబడిన ప్రాంతం కొత్తగూడ ప్రాంతం. ఇక్కడ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అమ్మ మినిస్టర్ అయ్యాక ఇంకా మరింతగా, ఎందుకంటే అమ్మ చాలా అవగాహన ఉంది ఈ ఊర్ల మీద. ఎప్పటి నుంచి మన నక్సలైట్ ఉద్యమం నుంచి పనిచేసుకుంటూనే వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక అభివృద్ధికి నోచుకొని ప్రదేశాలు ఇవన్నీ. అలాంటి ప్రదేశాలకి ఒక అమ్మ మినిస్టర్ లెవెల్లో వచ్చి వాళ్ళు హామీ ఇవ్వడం, ఒక అమ్మ హామీ ఇచ్చిందంటే తప్పకుండా ఈ 5 ఏళ్లలో దీని ఒక మోడల్ విలేజ్గా, మళ్ళీ ఈ యొక్క కొత్తగూడెం గంగారం బాగా వెనుకబడిన ఏరియాస్ కాబట్టి ఒక మోడల్ మండలాలుగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. తప్పకుండా దాంట్లో మా వంతు పాత్ర కూడా ఉంటుంది. అమ్మగారు ఇక్కడ మినిస్ట్రీలో ఉన్నా కూడా, అక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా ఈ యొక్క ప్రాంతానికి ప్రత్యేక శ్రద్ధగా మా నాన్నగారు ఆశయాలు, అమ్మగారు ఆశయాలను ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడ ప్రత్యేక శ్రద్ధగా ఇక్కడున్న విలేజెస్లైనా కూడా మండలాలైనా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి నేనే ప్రత్యేకంగా ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నా కూడా అమ్మగారి దృష్టికి తీసుకెళ్లడం, ఏమైనా ఉన్నా కూడా అక్కడ నుంచి ఫండ్ తీసుకురావడం, ఇక్కడ డెవలప్ చేయడం అన్నది జరుగుతుంది. తప్పకుండా ఈ 5 ఏళ్లలో విపరీతమైన మార్పు చూడబోతున్నారు. ఒక ఆదివాసీ ఎమ్మెల్యే మాకు ఒక ఈ వర్గం నుంచి, కోయ వర్గం నుంచి ఇప్పటిదాకా ఒక ఛాన్స్ కూడా రాలేదు. ఈ యొక్క ఛాన్స్ అన్నది మళ్ళీ ఒక లైఫ్ టైం ఛాన్స్ అనమాట అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్టీలలోనే ఇంకా వెనుకబడిన అమాయకుల్లో ఉండే కోయ సామాజిక వర్గానికి రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఒక వర్గం నుంచి సీతక్క గారు ఇప్పుడు మినిస్టర్ అవ్వడము, మళ్ళీ ఇలాంటి ప్రదేశాలకు తన ప్రాతినిధ్యం వహించడము దానికి మంచి పరిణామం అనుకోవచ్చు. ఇది ఒక తప్పకుండా 5 ఏళ్లలో భారీ మార్పు చూడబోతున్నాము. తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని మేమందరము అనుకుంటున్నాము. తప్పకుండా చూపిస్తారు. తప్పకుండా ప్రజలందరూ మళ్ళీ ఒక్కసారి ఆనందంగా వారి యొక్క జీవితంలో ఆనందంగా వెలుగులు చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా మోకాలపల్లి గ్రామానికి మా అత్తగారైన సీతక్క గారు రావడం జరిగింది. నాతో పాటు ఊరంతా చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ ఊరు కోడలు అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల వల్ల ఇక్కడికి రాలేకపోయింది. కొన్ని సందర్భాలలో చాలా తక్కువ ఇక్కడికి రావడం. కాకపోతే ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ఒక ఫోన్ చేసినా కూడా వారు వెంటనే స్పందించి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువ సంతోషపడింది మోకాలపల్లి గ్రామస్తులు. అభివృద్ధికి చాలా వెనుకబడి ఉన్నాం. ఇది ఏజెన్సీ ఏరియా. ఇక్కడికి రోడ్డు రావడం మీరు చూసినట్టయితే ఇక్కడ రోడ్డు శాంక్షన్ అవడానికి 30 ఏళ్ళు పట్టింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా నిధులు ఇవ్వని పరిస్థితి. అంటే వర్షం వస్తే ఈ ఊరు గ్రామస్తులు ఇంకో ఊరికి వెళ్ళడం చాలా కష్టము. సీతక్క గారు 2 సార్లు ఎమ్మెల్యేలు గుండి అనేక సార్లు ప్రయత్నం చేసిరు రోడ్డు వేయించడానికి. కానీ గత ప్రభుత్వం నిధులు ఇవ్వక అది ఆగిపోయింది. మినిస్టర్ కాగానే మా వాళ్ళు సంతోషపడేది ఏంటంటే మా ఊరికి రోడ్డు వస్తుందని సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వర్షం వస్తే అటు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి రోడ్డు పడుతుందని చాలా సంతోషపడుతున్నారు. రోడ్డే కాదు, ఇక్కడ ఇల్లులు కట్టిస్తారు. నీళ్ళ సమస్య ఉంది, ప్రతి సమస్య సీతక్క గారికి తెలుసు. వాళ్ళన్నీ కూడా సాల్వ్ చేస్తారు. అందరు కూడా చాలా సంతోషపడుతున్నాము ఈ ఊరు కోడలైనందుకు. ఎందుకంటే ఇది ఈ ఊరు అనేది పోరాటాల గడ్డ. ఇక్కడ నుంచి మా మామయ్య గారు పోరాటాలు మొదలుపెట్టారు. మా అత్తమ్మ గారిని తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు అప్పటి నుంచి కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నారు. ప్రజా ఉద్యమాలు చేసిరు. ఆ ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసమే సేవ చేస్తున్నారు. ఈ సేవ మరింత రెట్టింపు అవుతుంది ఈ మినిస్టర్ తోటి. అందరం కూడా అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఆమె చిన్నతనం నుండే ఎన్నో ఉద్యమాలు చేసి రాజకీయాలకు వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా అయినందుకు మా కుటుంబము మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆమె ఒక ములుగు నియోజకవర్గానికి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా అయినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఆమె మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన పేదలకు ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందించి వాళ్ళ బాగోగుల కోసం పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. గత 2 సార్ల ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో మరి గవర్నమెంట్ లేక పేద ప్రజలకు ఏమి పని చెయ్యలేక
ఆమె ఎంతో బాధపడి మేము కూడా దాని ఎప్పుడు ఈమె కోరిక తీరుతుంది, ఎప్పుడు ఈ ప్రజలందరికీ ఆమె కోరిక తీరాలని మేము కూడా ఎంతో ఎదురు చూసినాం. కానీ అది ఈరోజు మా అందరికీ చాలా సంతోషమైన విషయం. మరి అక్క ఈరోజు ఎమ్మెల్యే గెలిచి ఆమె మీద గత ప్రభుత్వం కూడా 200 కోట్లు ఖర్చు పెడతాను ఎంతో భయానికి గురి చేసిన సందర్భం మనందరికి తెలిసిందే. అయినా కూడా అన్ని కులాలు మతాలు అందరూ ఏకమై ఆమెని భారీ మెజారిటీతో గెలిపించడం, ఈరోజు మనమందరం ఆమెని ఇవాళ ఒక మంత్రిగా చూడడం చాలా సంతోషం. మాకైతే ఇక ఇప్పుడు 15 సంవత్సరాల కోరిక ఈరోజు ఈ 5 సంవత్సరాలలో అందరికి తీరుతుందని మేమైతే సంతోషిస్తున్నాం. దాంట్లో భాగంగా ఏ ప్రజలైతే అందరూ కోరుకున్నారో ఆ ప్రజలకి ఆ అవకాశం ఇచ్చినందుకు రోడ్లు కానీ, భవనాలు కానీ, అన్ని రకాల అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఆమె వైపే చూస్తుంది. కాబట్టి ఆమె ఈరోజు వాళ్ళ కోరిక తీరవడానికే ఆ సమ్మక్క సారక్క దయవల్ల, దేవతల దయవల్ల, శివాలయం దేవుళ్ళ దయవల్ల, వీళ్ళందరి దయవల్ల ఆమెకు మంచి అవకాశం ఇచ్చినందుకు ఆమె ఆరోగ్యాలు, ఆమె ఆరోగ్యంగా ఉండి సమ్మక్క సారలమ్మకు ఇంకా గత 3-4 జాతరలు చేస్తుందని మేమైతే ఆలోచిస్తున్నాం. ఈ జాతర మంత్రిగా ఎంత వైభవంగా జరుగుతుందో ఇవాళ ప్రజలు వచ్చే వాళ్ళంతా ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఎక్కడ కానీ వచ్చిన వాళ్ళంతా సీతక్క జాతర చేస్తుంది, సీతక్క జాతర చేస్తుంది, మంత్రి అయిందని ఆశతోటి ఇప్పుడే స్టార్ట్ చేసిళ్ళు అందరూ. దానికి మేమైతే చాలా సంతోషిస్తున్నాం. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ అయినందుకు ఇంకా చాలా గర్వకారంగా ఉంది. అట్లాగే మాకు పిన్ని అవుతుంది, ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా కుటుంబం తరపు నుంచి వెళ్ళి కూడా మినిస్టర్ అయినరు అని అంటే చెప్పుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే మామూలు స్థాయి నుంచి వెళ్ళి ఆమె ఇంత మినిస్టర్ స్థాయికి ఎదగడం చాలా గొప్ప విశేషము. మేము చాలా గౌరవపడుతున్నామండి. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఊరికి వచ్చి మమ్మల్ని ఆనందింపజేసి వారి యొక్క అమూల్యమైన మాటలు మాతో విన్నవించి చెప్పడం కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీతక్క గారికి ముందుగా మాకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఎందుకు అని అంటే ఇంతవరకు ఎమ్మెల్యేగా మాత్రమే మాకు సుపరిచితురాలు, ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి కొంచెం మాకు ఎంతైనా సంతోషంగానే ఉంది. ఇంకా ఎందుకంటే మీరు కూడా చూస్తారు మా ఊరి పరిస్థితి ఎలా ఉందో, కొంచెం అభివృద్ధిలోకి వస్తుందని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇంకేమైనా ఉంటే మా విన్నపాలన్నీ మేము తెలియజేస్తాం మంత్రి గారికి. దాని ద్వారా మా ఊరికి మంచి జరుగుతుంది, ఇంకా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మంత్రి సీతక్క గారు మా గ్రామానికి విచ్చేసి మా ఊరి సమస్యల్ని నేరుగా చూడడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది. ఎందుకనంటే ఇంతకు ముందు కూడా సీతక్క గారు ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు మా సమస్యల గురించి తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకనంటే పూర్వంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉండడం వల్ల మనకి కావాలనే నిధులు కేటాయించకపోవడం వల్ల సీతక్క అభివృద్ధి అనేది చేయలేకపోయింది. కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉండి మన మంత్రిగా హోదాలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది అన్న నమ్మకం అయితే మా ఊరు ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే సీతక్క గారు మొట్టమొదట ప్రథమ స్వీకారం అయిన మొట్టమొదటిగా తన మెట్టినింటి గ్రామమైన మోకాలపల్లికి వచ్చారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు, ఏం చేయాలని సీతక్క నుంచి మీరు ఆశిస్తున్నారు, గవర్నమెంట్ ఏం ఆశిస్తున్నారు, దాని గురించి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ మోకాలపల్లి విలేజ్ ఈ ఊరికి సీతక్క గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. సీతక్క గారి భర్త గారైన కుంజరాము గారు వీరిద్దరూ సహచరుగా ఉద్యమ జీవితాన్ని ప్రారంభించి అక్కడనే ఆ ఉద్యమంలోనే రాము గారు అమరులై జరిపడం జరిగింది. ఇది సీతక్క గారికి మెట్టినిల్లు, అంటే అత్తవారిల్లు. మేమందరం కూడా నిన్నటి వరకు సీతక్క గారిని మా మనిషి అనుకున్నాం. కానీ ఇప్పుడు మా ఊరు నుంచి వెళ్ళి మా గడప నుంచి వెళ్ళి రాష్ట్రం యొక్క మనిషిని చేశాం మేము. దానికి మాతో పాటు బడుగు బలహీన వర్గాలందరికీ అన్ని రకాలైన సదుపాయాలు, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటుంటే ఎప్పుడో ఒకసారి 76, 84లో మాత్రమే ఐటీడీ తరపు నుంచి నా ఇల్లు ఉన్నాయి. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆ ఇళ్ళని, ఆ పెంకిచ్చినవి ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే ఎక్కడ కూడా కాదు. వర్షాకాలం వస్తే
మొత్తం అవే మొత్తము మీరు చూడొచ్చు ఓవరాల్గా అవన్నీ అదే బుధమై ఉంటుంది. ఈ పెంకలు కూడా ఐటీఐ దగ్గర నుంచి వచ్చిన 82, 85 వచ్చిన బాబతి ఇప్పటి వరకు ఎలాంటిగా నోచుకోలేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రోడ్లు, ఇంతకుముందు మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మనం రోడ్డు చూసాం. మండల కేంద్రానికి మా ఊరు 4 కిలోమీటర్ల పరిధిలో ఉన్నప్పటికీ కూడా అత్యంత అద్భుతమైన రోడ్డు ఉంది. ఇప్పటికైనా మా ఊరు నుంచి వెళ్ళి మా ఊరు కోడలుగా వచ్చింది కాబట్టి, మినిస్టర్ గారు అయ్యారు కాబట్టి, అందరితో పాటు మాకు కూడా మా గ్రామానికి హౌజులు కానీ, రోడ్ సదుపాయం కానీ, తాగునీటి విషయాలు కానీ, అదేవిధంగా అన్ఎంప్లాయ్స్ ఈ ఊళ్ళో 71 విలేజ్ ఉన్నాయి. ప్రతి ఇంటికి తీసుకున్నా కానీ 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో పీజీ క్యాండిడేట్స్, పీజీ చేసిన వాళ్ళు 70 మంది వరకు వెళ్తారు. వీళ్ళందరూ కూడా నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఇట్లా అన్ని రకాల వర్గాలకి అందరికీ కూడా మా అందరికీ న్యాయం చేకూర్చని, తప్పకుండా న్యాయం చేకూర్చి ఇస్తుందని మాకి ప్రగాఢమైన నమ్మకం ఉంది. మేము మంత్రిగా రమ్మని మేము ఆమెకి ఎలక్షన్ టైంలో మీరు మంత్రిగా రావాలని మేము ఆమె దగ్గర నుంచి వెళ్ళి మాట తీసుకున్నాం. మంత్రి అయ్యి మా దగ్గరకు వచ్చింది, మాకు ఒక మాట వచ్చిపోయింది. అన్ని జీవితాలలో వెలుగు వస్తాయని మా సీతక్క వనం వీడి జనంలోకి అయింది. ఆ వనంలో నుంచి ఇప్పుడు రాజ్యాధికార దిశగా ఉంది కాబట్టి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. జై సీతక్క. జై సీతక్క.